వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు పుదీనా పచ్చడి ఎట్లా చేసుకుందామో చూద్దాం. ముందుగా కావాల్సింది 2 పెద్ద కట్టల పుదీనా, కొద్ది జీలకర్ర, 2 టీ స్పూన్లు జీలకర్ర, 2 టీ స్పూన్లు ధనియాలు. ముందుగా ప్యాన్ పెట్టి ధనియాలు వేసి వేయించుకోవాలి. మంట మీద పెట్టాలి, సిమ్ మీద పెట్టి వేయించాలి. ఈ దూరగా అయిన తర్వాత తీసేయాలి. ఇప్పుడు ఇందులోనే 20 మిరపకాయల దాకా వేయాలి, వేసి ఫ్రై చేయాలి. మీకు కారం ఎక్కువ కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చు, తక్కువ కావాలంటే తక్కువ వేసుకోవచ్చు, చూసి వేసుకోవచ్చు. ఈ దూరగా అయిన తర్వాత తీసేయాలి. ఇవి ఇలా ఫ్రై అయిన తర్వాత ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు ఈ పుదీనా వేయాలి. నూనె వేసిన తర్వాత అల్లం వేసి, అల్లం ముక్కలు వేసి నూనె వేయాలి. పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. ఇలా మధ్య మధ్యలో కలుపుతూ దగ్గరికి అయ్యే వరకు వేయించుకోవాలి. ఇప్పుడు ఇది బాగా ఫ్రై అయిన తర్వాత ప్లేట్లోకి తీసుకోవాలి. తీసుకుని చల్లార్చుకోవాలి. ఇది పెద్ద సైజు నిమ్మకాయ అంతా చింతపండు తీసుకుని వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులోనే కొంచెం నూనె వేసి చింతపండు వేయించుకోవాలి. ఇది ఎక్కువ కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చు, తక్కువ కావాలంటే తక్కువ వేసుకోవచ్చు. మీ టేస్ట్ని తగ్గట్టు వేసుకోవచ్చు. ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత చల్లార్చుకోవాలి. ప్లేట్లోకి తీసుకొని ఇది పచ్చిదన్నం పోయిన తర్వాత తీసి ప్లేట్లోకి వేసుకోవాలి. మొత్తం చల్లారిన తర్వాత మిక్సీ చేసి చూపిస్తాను. ముందుగా మిక్సీ జార్లోకి జీలకర్ర, ధనియాలు, 2 మిరపకాయలు నేను కొన్ని తీస్తున్నాను, కొంచెం వేసుకుంటాను. ఇది వేసి ఒక 2 టీ స్పూన్ల ఉప్పు వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ పొడి అయిన తర్వాత ఇందులో పుదీనా, చింతపండు మొత్తం వేసుకొని రుబ్బాలి. అవసరమైతే కొన్ని నీళ్ళు పోసుకొని రుబ్బాలి. ఇప్పుడు ఇదే ప్యాన్ పెట్టి 3 టేబుల్ స్పూన్ల నూనె వేయాలి. నూనె వేడైన తర్వాత పుదీనా పేస్ట్ వేయాలి. అందులో వేడైన తర్వాత మిక్సీ జార్లోది మొత్తం వేసుకోవాలి. పుదీనా పేస్ట్ కలుపుతుండాలి. మధ్య మధ్య ఇప్పుడు ఇట్లా మధ్య మధ్యలో కలుపుతుండాలి. మంచిగా ఫ్రై అయిన తర్వాత నూనె తేలాలి. ఇప్పుడు ఇందులోనే 1 టీ స్పూను బెల్లం వేసాం. బెల్లం వేస్తే టేస్ట్ బాగుంటుంది, మంచి రుచికరంగా ఉంటుంది. ఇష్టం ఉంటే వేసుకోవచ్చు, లేకపోతే స్కిప్ చేయవచ్చు. బెల్లమైనా చక్కెర అయినా వేసుకోవచ్చు. ఇది మంచిగా వేయాలి. నూనె సపరేట్ అయ్యేంత వరకు వేయించాలి. ఇలా ఒక 2-3 నిమిషాల పాటు వేయించాలి. టేస్ట్ చూసుకొని ఉప్పు వేసుకోవచ్చు తగినంత. నేను కొద్ది తక్కువ పడిందని వేస్తున్నాను. ఇట్లా నూనె వదులుతూ ఉండగా తీసేయాలి. తీసి సర్వింగ్ బౌల్లోకి తీసుకోవాలి. ఎంతో టేస్టీగా ఉండే పుదీనా పచ్చడి రెడీ అయింది. ఇది ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 15 రోజుల పాటు నిల్వ ఉంటుంది. బయట అయినా ఒక 2-3 రోజులు ఉంటుంది. ఇది వేడివేడి అన్నంలోకి, చపాతీలోకి చాలా బాగుంటుంది. టేస్ట్ చేసి చెప్పండి ఎలా ఉందో. ఈ వీడియో చూసి లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.